వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. మీ ఆర్డర్ కేవలం 10 నిమిషాల్లో మీ ముందుకు. వినడానికి ఇది ఒక అద్భుతమైన సౌకర్యంలా కనిపించవచ్చు, కానీ ఒక్క నిమిషం ఆలోచించండి. మన ఇంటికి వచ్చే పాలు, పండ్లు లేదా తినుబండారాల కోసం ఒక మనిషి ప్రాణాలను పణంగా పెట్టాల్సిన అవసరం ఉందా? 10 నిమిషాలు ఆలస్యమైతే ఆగిపోయే పనులేముంటాయి? మనమిచ్చే ఆర్డర్ కోసం ఒక యువకుడు ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తూ మృత్యువుతో పోరాడుతూ రోడ్లపై పరుగులు తీయడం ఎంతవరకు సమంజసం? నేడు డెలివరీ యాప్ల మధ్య నడుస్తున్న పోటీలో స్పీడ్ అనేది ఒక వ్యాపార సూత్రంగా మారింది. కానీ ఈ 10 నిమిషాల డెడ్లైన్ ఒక డెలివరీ బాయ్ పాలిట మరణ శాసనంగా మారుతోంది. టోలీ చౌకీలో జరిగిన ప్రమాదమే దీనికి నిదర్శనం. ఆ డెలివరీ బాయ్ తొందరగా వెళ్ళకపోతే కంపెనీ అతడికి ఇచ్చే రేటింగ్ తగ్గుతుంది, ఇన్సెంటివ్ కట్ అవుతుంది. ఆ భయమే అతడిని రోడ్డుపై యముడితో పోటీ పడేలా చేస్తోంది. కానీ చివరికి ప్రాణం పోయింది. తాజాగా హైదరాబాద్లోని టోలీ చౌకీలో జరిగిన రోడ్డు ప్రమాదం ఈ చేదు నిజాన్ని మరొకసారి ప్రపంచానికి చాటి చెప్పింది. వేగంగా డెలివరీ ఇవ్వాలనే తొందరలో ఒక జెప్టో డెలివరీ బాయ్ అకాల మరణం చెందడం నగరంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. జెప్టోలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్న యువకుడు ఒక ఆర్డర్ను నిర్ణీత సమయంలోగా అందించాలనే ఒత్తిడితో టోలీ చౌకీ ఫ్లైఓవర్ సమీపంలో వేగంగా వెళ్తున్నాడు. ఈ క్రమంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సదరు యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. డెలివరీ బ్యాగులో ఉన్న సామాగ్రి చెల్లా చెదురుగా పడిపోగా విగత జీవిగా పడి ఉన్న ఆ యువకుడిని చూసి స్థానికులు కన్నీరు పెట్టారు. నేడు ఈ-కామర్స్ సంస్థల మధ్య నడుస్తున్న పోటీలో ఫాస్ట్ డెలివరీ అనేది ఒక ఆయుధంగా మారింది. కానీ ఈ వేగం వెనుక డెలివరీ భాగస్వాముల రక్తం చిందుతోంది. నిర్ణీత సమయంలో వెళ్ళకపోతే రేటింగ్ పడిపోతుందనే భయం, ఇన్సెంటివ్ రాదేమో అనే ఆందోళన వారిని మృత్యువుతో పోరాడేలా చేస్తున్నాయి. సమయం తక్కువగా ఉండటంతో సిగ్నల్ జంప్ చేయడం, రాంగ్ రూట్లో వెళ్ళడం వంటివి ప్రాణాపాయానికి దారితీస్తున్నాయి. డెలివరీ బాయ్స్ మాత్రమే కాదు, వారి వేగం వల్ల రోడ్డుపై వెళ్ళే ఇతర వాహనదారులు కూడా ప్రమాదాలకు గురవుతున్నారు. మనం ఆర్డర్ ఇచ్చే ఒక వస్తువు 10 నిమిషాల ఆలస్యంగా వస్తే నష్టమేమీ ఉండదు, కానీ ఆ 10 నిమిషాల కోసం ఒక నిండు ప్రాణం బలైపోతే ఆ కుటుంబానికి కలిగే నష్టం ఎవరూ పూడ్చలేనిది. కేవలం వ్యాపార లాభాల కోసం డెలివరీ సంస్థలు పెట్టే ఈ అసాధ్యమైన గడువులే పరోక్షంగా ఈ మరణాలకి కారణమవుతున్నాయి. మార్కెట్లో ఆధిపత్యం కోసం డెలివరీ సంస్థల మధ్య జరుగుతున్న పోరాటం పరోక్షంగా నిరుపేద యువత ప్రాణాలను బలిగొంటోంది. ఎవరు వేగంగా అందిస్తారు అనే ఈ అనారోగ్యకరమైన పోటీలో డెలివరీ బాయ్స్ రోడ్లపై యమపాశంతో ప్రయాణిస్తున్నారు. 10 నిమిషాల్లో ఆర్డర్ చేయకపోతే వచ్చే పెనాల్టీలు, పడిపోయే రేటింగులు వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కేవలం వ్యాపార లాభాల కోసం ఒక మనిషి ప్రాణానికి కనీస విలువ ఇవ్వకుండా అసాధ్యమైన డెడ్లైన్లతో వారిని రోడ్ల మీదకు నెట్టడం ముమ్మాటికి నేరమే. డెలివరీ బాయ్స్ మరణాలను కేవలం రోడ్డు ప్రమాదాలుగా చూసి సరిపెట్టుకోకూడదు. ఈ మరణాల వెనుక ఉన్న సంస్థల పనితీరుపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి. డెలివరీ సమయంపై శాస్త్రీయమైన నిబంధనలు తీసుకురావాలి. ట్రాఫిక్ పరిస్థితులను బట్టి గడువును నిర్ణయించేలా చట్టాలు చేయాలి. అసాధ్యమైన డెడ్లైన్లు పెట్టి ప్రమాదాలకు కారణమవుతున్న సంస్థలపై భారీ జరిమానాలు విధించడమే కాకుండా బాధితుల కుటుంబాలకు సంస్థలే పూర్తి బాధ్యత వహించేలా చర్యలు తీసుకోవాలి. డెలివరీ భాగస్వాములకు ఇన్సూరెన్స్ మరియు సామాజిక భద్రత కల్పించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేయాలి. వ్యాపార పోటీలో మనుషుల ప్రాణాలు కరివేపాకుల రాలిపోతుంటే చూస్తూ ఊరుకోవడం నాగరిక సమాజానికి మంచిది కాదు. కేవలం 5 లేదా 10 నిమిషాల ఆలస్యం కాకూడదనే మొండి పట్టుదలతో మనుషులను యంత్రాలుగా మార్చే ఈ సంస్కృతికి చెక్ పెట్టాలి. ఇప్పటికైనా ప్రభుత్వాలు మరియు రవాణా శాఖ జోక్యం చేసుకొని డెలివరీ సంస్థల ఆగడాలను కట్టడి చేయకపోతే మరిన్ని నిరుపేద కుటుంబాలు రోడ్డున పడడం ఖాయం. ఒక్కసారి ఆలోచించండి, మీ ఇంటికి వచ్చే డెలివరీ బాయ్ నిజంగానే ప్రాణాలతో పోరాటం చేసి మీ ఇంటికి సరైన సమయానికి సరుకులు చేరవేస్తున్నారు. అతని మొహం మీద డోర్ వేయటం తప్ప, డెలివరీ తర్వాత సరుకులు తీసుకున్నాక అతని మొహం మీద డోర్ వేయటం తప్ప మనం ఏమీ ఫేవర్ చేయలేకపోతున్నాం. కనీసం అతనికి డెలివరీ యాప్లో 5 రేటింగ్ కూడా ఇవ్వలేకపోతున్నాం. డెలివరీ బాయ్స్ కూడా మనలాంటి మనుషులే. దయచేసి ఈ 10 నిమిషాల పరుగు పందానికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. డెలివరీ బాయ్స్ ప్రాణాలకి కొంత రక్షణ కల్పించండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.